నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వేణు మాల్‌లో కుళ్లిపోయిన చికెన్‌పై వచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఆహార భద్రతా అధికారులు కేఎఫ్‌సీపై విస్తృత తనిఖీలు చేపట్టారు. ఫుడ్ సేఫ్టీ ఇన్స్‌పెక్టర్ సునీత, నివిత, విక్రమ్‌లతో పాటు మున్సిపల్ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన దర్యాప్తులో వంటగదిలో బూజు, చెడు దుర్వాసన, డ్రైనేజ్ బ్లాక్, అపరిశుభ్ర వాతావరణం బయటపడింది. కలుషిత శాంపిల్స్ సేకరించి నిర్వాహకులకు కఠిన నోటీసులు జారీ చేశారు. 15 రోజులలో నివేదిక ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. మేము గత 2 రోజుల నుంచి కేఎఫ్సీ మీద వచ్చిన కంప్లైంట్ ఆధారంగా మేము మున్సిపల్ అఫీషియల్తో కలిసి ఈరోజు తనిఖీ నిర్వహించడం జరిగింది. తనిఖీలో భాగంగా మేము కొన్ని డీవియేషన్స్ ఐడెంటిఫై చేశాము ఇక్కడ. దానికి మా ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం వారి మీద తదుపరి చర్యలు తీసుకుంటాము. మరియు వీరు తయారు చేసిన ఫ్రైడ్ చికెన్ కానీ, మ్యారినేటెడ్ చేసిన చికెన్ కానీ, మిగతా రా మెటీరియల్స్ అన్నీ మేము శాంపుల్స్ కలెక్ట్ చేసుకున్నాము. వాటిని మేము స్టేట్ ఫుడ్ ల్యాబొరేటరీకి పంపిస్తాము. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత వీరి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు డీవియేషన్స్ కారణంగా కొన్ని అన్హైజీనిక్ కండిషన్ మేము ఐడెంటిఫై చేశాము. దానిలో భాగంగా వారికి ఒక ఇంప్రూవ్మెంట్ నోటీస్ కూడా సర్వ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా వాళ్ళు 15 రోజుల లోపల వాళ్ళు దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. లేని యెడల వారి మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది.